అనుకోవడాన్ని ట్రాన్స్ ఉమెన్ అంటారు. అలా మారిపోతే రివర్స్లో అమ్మాయిగా ఉండి పుట్టి అమ్మాయి బాడీ ఉండి అమ్మాయి బాడీ ఇష్టం లేకుండా అబ్బాయిగా మారిపోవడాన్ని ట్రాన్స్ మ్యాన్ అంటారు. సో ఇప్పుడు ఈ అఘోరి శ్రీనివాస్ అనే ఒక అబ్బాయి అమ్మాయిగా మారిపోయాడు. ఇక్కడ మళ్ళీ 2 తేడాలు మనం చూడాలి. ఒకటి, నేచురల్గా నేను అబ్బాయిగా పుట్టాను, నా మైండ్ అమ్మాయిగా ఉంది, నేను అమ్మాయిగా మారాలనుకున్నాను. అది నేచురల్గా ట్రాన్స్ఫార్మేషన్ ప్రాసెస్. కొంతమంది లైవ్లీహుడ్ కోసం అమ్మాయిగా మారితే మనం బాగా డబ్బులు సంపాదించవచ్చు ట్రాన్స్జెండర్గా మారితే అని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళకి అబ్బాయి బాడీ అబ్బాయి మైండ్ ఉన్నప్పటికీ అమ్మాయిగా వాళ్ళు సర్జరీ చేసుకుంటున్నారు. ఈతను కూడా అఘోరి శ్రీనివాస్ కూడా ఇదే కేటగిరీ. అతను నిజంగా అమ్మాయి మైండ్ లేదు, అతనికి అబ్బాయి మైండే ఉంది. అందుకని అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు. ఇప్పటికి 2 పెళ్ళిళ్ళని మనకు తెలిసి చేసుకున్నాడు. అతనికి అమ్మాయి మైండ్ ఉంటే అబ్బాయిని లైక్ చేసేవాడు, అబ్బాయిని లైక్ చేయట్లేదు, అమ్మాయిలనే లైక్ చేస్తున్నాడు. కాబట్టి అతను నిజంగా ట్రాన్స్ ఉమెన్ కాదు. అందుకని ట్రాన్స్ ఉమెన్ కూడా అతను ఫ్రాడ్, అతను కావాలనే చేసుకున్నాడని చెప్తున్నారు. అది వాస్తవమే మనకి, ఎందుకంటే అతనికి గడ్డం కానీ అవన్నీ వస్తున్నాయి. ఫిమేల్ బాడీ లేదు అతనికి, మేల్ బాడీ చాలా స్ట్రాంగ్గా మేల్ బాడీ ఉంది. తర్వాత బ్రెస్ట్ ఎవాల్వ్ కాలేదు, అతని వాయిస్ ఫెమినైజ్డ్ వాయిస్ కాలేదు. సో ఒక అంగం మాత్రమే కట్ చేసి చిన్న హోల్ పెట్టారు, అంత తప్ప అతనికి ఫిమేల్గా కంప్లీట్గా అతను ట్రాన్స్ఫార్మ్ కాలేదు. కాబట్టి ఇప్పుడు అతను మేల్గా నేను మిగతా లక్షణాలన్నీ మేలే, నాకు ఒక అంగం మాత్రమే లేదు, అంగం నేను పెట్టుకుంటే నేను మేలైపోతాను కదా అనేది అతను ఆలోచిస్తున్నాడు. అది సాధ్యమా కాదనేది మనం ఇప్పుడు నేను చెప్తాను. సో ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిగా మారే ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది చూస్తే దీంట్లో ప్రధానంగా కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. ఒకటి వెజైనోప్లాస్టీ అంటారు. వెజైనోప్లాస్టీ అంటే పెనైల్ ఇన్వర్షన్ అంటారు. అంటే పెనిస్ అంగం మగ అంగం ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి దాంట్లో ఒక హోల్ లాంటిది క్రియేట్ చేసి దానికి సంబంధించి ఓల్వోప్లాస్టీ అంటారు. ఓల్వోప్లాస్టీ అంటే ఎక్స్టర్నల్ ఫిమేల్ జెనిషియల్స్ని, వెజైనల్ కెనాల్ ఉండదు దీంట్లో, కానీ షేప్ అదంతా వెజైనా లాగా క్రియేట్ చేస్తారు. దాన్ని ఓల్వోప్లాస్టీ అంటారు. వెజైనోప్లాస్టీ అండ్ ఓల్వోప్లాస్టీ 2 చేస్తారు. అట్లాగే బ్రెస్ట్ క్రియేట్ చేస్తారు. బ్రెస్ట్ క్రియేట్ చేయడానికి అంటే ట్రాచియల్ షేవ్ అంటారు దాన్ని, అది క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా బ్రెస్ట్ క్రియేట్ చేస్తారు. దాని తర్వాత ఆర్కిఎక్టమీ అంటారు. ఆర్కిఎక్టమీ అంటే టెస్టికల్స్ని రిమూవ్ చేసేస్తారు. టెస్టికల్స్ని టెస్టోజెరాన్ లివర్ లేకుండా చేస్తారు, అవి ఉత్పత్తి కాకుండా ఆపేస్తారు. దీని తర్వాత ఫేషియల్ ఫెమినైజేషన్ అంటారు. ఫేషియల్లో మన జా లైను, తర్వాత నోసు, ఇవన్నీ కూడా ఆల్టర్ చేస్తారు, మారుస్తారు. ఫెమినైన్ విధంగా దాన్ని షేపు అంతా కూడా చేంజ్ చేస్తారు. దీని కాకుండా హార్మోనల్ థెరపీ ఉంటుంది. బాడీలో మేల్ హార్మోన్స్ని తగ్గించేసి ఫిమేల్ హార్మోన్స్ ఉత్పత్తి పెంచే విధంగా చేస్తారు. అట్లాగే వాయిస్ థెరపీలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఆడమ్ శాపిల్ అంటారు, దాన్ని తీసేస్తారు, రిమూవ్ చేసి మేల్ వాయిస్ నుంచి ఫిమేల్ వాయిస్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది మొత్తం ప్రాసెస్ అన్నమాట. సో ఈ ప్రాసెస్ చేసి దీన్ని ఏమంటారంటే జెండర్ అఫర్మేషన్ లేదా జెండర్ కన్ఫర్మేషన్ లేదా జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ అంటారు. దీన్ని సెక్సువల్ ట్రాన్స్మిట్ సర్జరీ అని కూడా పిలుస్తున్నారు. ఇది మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో ఎక్స్పర్టైజ్ వచ్చి ఫోర్టిస్, ఢిల్లీలో ఉండే ఫోర్టిస్ హాస్పిటల్, తర్వాత సూరత్లో అమిత్ అనే ఒక హాస్పిటల్ ఉంది, అట్లాగే మ్యాక్స్ హెల్త్ కేర్ ఢిల్లీలో ఉంది. ఇవి వెరీ పాపులర్. ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్కి అంతా కూడా దాదాపు 20 లక్షల వరకు ఇండియాలో ఖర్చు అయ్యే అవకాశం ఉంది. దీనికి టైం కూడా 6 నెలల నుంచి 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్ కూడా పడుతుంది. ఎందుకంటే మన బాడీ హెల్త్ కండిషను, మన అనాటమీ పరిస్థితి, ఫ్యాట్ డిస్ట్రిబ్యూషను, నెర్వ్ ఫంక్షను, బ్లడ్ ఫ్లో, ఇవన్నీ చూస్తారన్నమాట. సో ఇవన్నిటిని బట్టి నీకు పోస్ట్ సర్జికల్ పీరియడ్ కూడా, రికవరీ పీరియడ్ కూడా టైం తీసుకుంటుంది, 1 to 2 ఇయర్స్. ఇది అబ్బాయిలు అమ్మాయిలుగా మారే ప్రక్రియ. అబ్బాయిలు అమ్మాయిలుగా ఎలా మారుతారు అనుకున్నప్పుడు మ్యాస్టెక్టోమీ అనే ఒక ఇది ఉంది. అదేంటంటే బ్రెస్ట్ టిష్యూస్ని
ఆల్రెడీ అమ్మాయి కాబట్టి బ్రెస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించేసి ఫ్లాట్ చెస్ట్గా మార్చేస్తారు, దాన్ని తీసేస్తారు. హిస్టెరెక్టమీ అని ఉంటుంది, అదేంటంటే యుటెరస్ ఓవరీస్ని తీసేస్తారు లోపల. తర్వాత మెటాయిడియోప్లాస్టీ అంటారు, అంటే వాళ్ళకి కూడా మన పురుషాంగం ఎలాగ ఉంటుందో వాళ్ళకి కూడా వెజైనాలో చిన్న క్లైటోరస్ ఉంటుంది, దాన్ని పెద్దది చేసి అదొక చిన్న పెనిస్ లాగా తయారు చేస్తారు. ఇక అసలుది వచ్చి పెల్లోప్లాస్టీ అనేది పెనిస్ని తయారు చేస్తారు. ఈ పెనిస్ని తయారు చేయడానికి మార్గం ఏంటంటే మన చేతిలో ఉండే స్కిన్ ఇక్కడ కానీ వెనక కానీ తీసుకొని దాన్ని టిష్యూస్ని తీసుకెళ్ళి అక్కడ పెనిస్ దగ్గర అతికిస్తారు. దీన్ని స్కిన్ గ్రాఫ్టింగ్ అంటారు. స్కిన్ గ్రాఫ్టింగ్ని యూజ్ చేసి ఈ స్కిన్ ఫ్లాప్స్ అంటారు, ఈ స్కిన్ ఫ్లాప్స్ని తీసుకెళ్ళి ఆ పెనిస్ లాగా తయారు చేస్తారు. ఇప్పుడు చాలామందికి డౌట్ ఏమంటే ఆ పెనిస్ ఫంక్షనల్గా ఉంటుందా, దానికి సెన్సేషన్ ఉంటుందా అంటే ఖచ్చితంగా సెన్సేషన్ ఉంటుంది. స్టాండింగ్ నిలబడి యూరిన్ పాస్ చేయొచ్చు. తర్వాత సెన్సేషను నెర్వ్ హుకింగ్స్ ఏర్పాటు చేస్తే సెన్సేషన్ ఉంటుంది. దాని తర్వాత పెనిట్రేటివ్ సెక్స్ ఇందాక చెప్పిన సంభోగానికి పనికి వస్తుందంటే ఎరెక్టైల్ ఇంప్లాంట్స్ కూడా దాంట్లో పెడతారు. ఎరెక్టైల్ ఇంప్లాంట్స్ అయినప్పుడు అది ఎరెక్షన్ కూడా సాధ్యమవుతుంది, పెనిట్రేటివ్ సెక్స్ కూడా సాధ్యమవుతుంది. 5 నుంచి 6 అంగుళాల పొడవు, కొంత మందంగా కూడా దాన్ని చేయగలుగుతారు. ఇదంతా కూడా ప్యాలోప్లాస్టీ అనే సర్జరీ ద్వారా చేస్తారు. ఇప్పుడు ఈ అబ్బాయికి చేయాల్సింది ఏంటి, ఇదే ఈ ప్యాలోప్లాస్టీ చేయాలి ఈ అబ్బాయికి. మిగతా బాడీ అంతా ఆల్రెడీ అబ్బాయికి ఏమి సర్జరీలు అవసరంలే, అతను అబ్బాయిగానే ఉన్నాడు. ఓన్లీ అతను ఏం చేశాడు, పెనిస్ని కట్ చేసి అక్కడ చిన్న హోల్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ పెనిస్ని అక్కడ క్రియేట్ చేయాలి. అది సాధ్యమంటే దీని పేరు డీ ట్రాన్సిషన్ అంటారు. డీ ట్రాన్సిషన్ అంటే ఆల్రెడీ ఒకసారి చేసుకొని మళ్ళీ రివర్స్లోకి రావడం. ఇది ప్రపంచవ్యాప్తంగా 1-2% మాత్రమే చేసుకుంటున్నారు. అసలే లేరని చెప్పలేం, కానీ చాలా 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 తక్కువ. ఎందుకు చేసుకుంటారంటే ఒకసారి అబ్బాయిగా ఉండి అమ్మాయిగా మారిపోయినాక వాళ్ళు అనుకున్నట్టు జరగదు, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. లేదు అబ్బాయిగా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది, అప్పుడు వీళ్ళు మారిపోయిన సందర్భాల్లో ఈ ప్యాలోప్లాస్టీ అనేది ప్రధానమైన సర్జరీ నేను చెప్పింది. సో ఇది ప్రపంచంలో చేసుకునే వాళ్ళు ఉన్నారు 1-2%. సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది, కానీ ఇది కాంప్లెక్స్ సర్జరీ. దాదాపు 3 స్టేజీలుగా ఉంటుంది. ఇది 1 by 1 3 స్టేజీలు చేయాలి. 3 స్టేజీలు కలిపి దాదాపు 1 year వరకు పడుతుంది సర్జరీ. అంటే ప్రతి సర్జరీకి మళ్ళీ గ్యాప్ తీసుకోవాలి. ఈ 3 స్టేజీల్లోకి వెళ్ళి 1 year తర్వాత మాత్రమే నీకు పెనిస్ ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అప్పుడు ఎరెక్షన్ అవన్నీ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే దానివల్ల బెడ్లు పుడతారనేది గ్యారంటీకి ఇవ్వలేరు. దాని నుంచి వీర్యం పోయి బెడ్లు పుట్టడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. కాకపోతే ఇంపాసిబుల్ అయితే కాదని చెప్తున్నారు, కానీ గ్యారంటీ ఇవ్వలేరు. అట్లాగే కాంప్లికేషన్స్ కూడా దీనివల్ల ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇది అందరికీ సాధ్యం అవుతుంది అనేది కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళ అనాటమీ, వాళ్ళ బాడీ నేచరు, ఇందాక చెప్పిన బ్లడ్ లైను, వాళ్ళ పేషెంట్ హెల్త్, ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టరు, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. కానీ అసాధ్యమైతే కాదు. మన దేశంలో కూడా ఈ టెక్నాలజీ ఉంది. వెస్ట్లో అయితే ఇంకా బాగుంది. మన దేశంలో కూడా ఇప్పుడు చాలామంది చేసుకుంటున్నారు. కాబట్టి ఈ అబ్బాయి అంత కష్టపడి నేను మళ్ళీ చేసుకుంటాను అనుకుంటే చేసుకోవచ్చు. ఆల్రెడీ 2 సార్లు సర్జరీ చేసుకున్నాడు, చెన్నైలో ఒకసారి, ఇండోర్లో ఒకసారి.